ఇంకేం లేదమ్మా, నీకు బావకే పెళ్లి నిశ్చయించాం. వచ్చే నెలలోనే ముహూర్తం పెట్టేద్దాం అనుకుంటున్నాను. నువ్వు అంటేనే ఏమంటావు? ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు? సిగ్గుపడుతోందండి. అమ్మా, నాన్న, మీరు ఆగండి. నేను మీనుతో పర్సనల్గా మాట్లాడాలి. ఏం మాట్లాడతావురా? అన్నీ మాట్లాడుకున్నాం కదా. ఒక నిమిషం ఆగమ్మా ప్లీజ్. మీను పద. ఏమైంది? ఏం లేదు. చెప్పు. నీ బ్రెయిన్లో ఏదో నడుస్తోంది. ఆఫీస్ టెన్షన్లే బావా. ఓకే, మరి నీకు నాతో పెళ్ళి ఓకేనా? విల్ యూ మ్యారీ మీ? అది ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఇంత మంచి సంబంధం పెట్టుకుని? అవుయా, మీరు కిందకెళ్ళండి. నాకు తన ఒపీనియన్ కావాలి. మీరు చెప్తేనే నేను చెప్తేనే తను ఒప్పుకోకూడదు. తనకి నిజంగా ఇష్టం ఉందో లేదో నాకు తెలియాలి. నువ్వు చెప్పు మీను, నీకు ఓకేనా? అవునా? థ్యాంక్ యూ సో మచ్. అయితే ముహూర్తాలు పెట్టమని చెప్పనా? ఎస్. అసలేంటిది? ఏం జరుగుతుంది? ఫ్రెండ్ అనుకున్నవాడు లవ్ అంటున్నాడు, బావేమో పెళ్ళంటున్నాడు. అసలేం చేయాలి? కోడలి పిల్ల, భోజనం చేద్దామమ్మా, కిందకి రా. వస్తా అత్తమ్మా. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందాక. మన ఇద్దరి మధ్యన మాటలు లేకున్నా మమకారంతో నా కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నావు. కాదు నీ గుండెల్లో పెట్టుకున్నావు. ఇప్పుడు ఏకంగా నీ కోడలనే చేసుకుంటున్నావు. ఎంతకన్నా ఆనందం ఏం కావాలక్క? దానిలో ఏముందిరా, కొన్ని బంధాలు మాటలు లేకపోయినా బలంగా ఉంటాయి. నువ్వు నా తమ్ముడివి, అదేమో నా మేనగోళ్ళు. ఇంకా ఏం రీజన్ కావాలి ఇవన్నీ చేయటానికి? అంతా దాని అదృష్టం అక్క. దీంట్లో మీను అదృష్టం ఏం లేదు మావయ్య, అదృష్టం మాది. మీనాక్షి లాంటి అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావడం. ఈ రోజుల్లో ఇలా ఎవరుంటారు చెప్పు? పద్ధతిగా ఏ చెడు అలవాట్లు లేకుండా. చాలా రేర్ కేస్ మావయ్య నీ కూతురు. నువ్వే కొంచెం కోపంగా కాకుండా ప్రేమగా మాట్లాడితే బాగుంటుంది తనతో. అవును బావా. అల్లుడు పెళ్లి కాకుండా ఇలాగ వెనకేసుకొస్తున్నాడంటే ఇంక పెళ్ళి అయితే నువ్వు సూపర్ అల్లుడు. అదేంట్రా అన్నం ముందు నుంచి వెళ్ళిపోతుంది? ఏం లేదులేమ్మా, ఏదో ఆఫీస్ వర్క్ టెన్షన్ అంట. నువ్వు తిని. నేను సినిమా హీరో అనుకుంటున్నాం కొట్టడానికి. అవన్నీ సినిమాలోనే బాగుంటాయి, రియల్ లైఫ్లో కాదు. హీరోలు సినిమాలోనే కాదు మేడం, బయట మాలా కూడా ఉంటారు. మీను, ఐ లవ్ యూ. అంతా ఇంత కాదు, ఈ ఆకాశం అంతా.
టంటడాయిన్ ఎలా ఉన్నావు? షాపింగ్ చేసావా? అవును, చూపిస్తా ఉండు. ఇదెలా ఉంది? హే, చాలా బాగుంది. ఎక్స్పెన్సివ్ అనుకుంటా. ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కదా, పైగా ఎక్స్పెన్సివ్ కూడా. మరెలా కొన్నావు? ఏదైనా లాటరీ తగిలిందా? లాటరీ కాదే, ఫ్రెండ్ యాప్ ద్వారా కొనుక్కున్నా. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ అనేది ఒక అమేజింగ్ యాప్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు, ఫుల్ ఫన్నీ కన్వర్జేషన్ పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ జడ్జ్మెంట్. ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా మాట్లాడొచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు తెలుసా? మరి ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫ్యూచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. You will find verified profiles only, no fake profiles. And you can create your own avatar. This is trending in females in our Telugu states. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా? ఇంట్రెస్టింగ్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు ఆన్లైన్ లో. అండ్ ఆ గిఫ్ట్స్ ని రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ మనీ డైరెక్ట్ గా మన అకౌంట్ లోకి పడిపోద్ది. ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? అవునా? డన్. నేను ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, బాయ్. జాగ్రత్త బావా, వెళ్ళగానే ఫోన్ చేయి. అలాగే బావా. అమ్మా జాగ్రత్త. మావయ్య ఒక్క నిమిషం, ఆటో బుక్ చేశాను, వచ్చేసింది, ఆగండి. అన్న ఇక్కడే. ఉంటా అక్క. 2 రోజులు ఉండరా అంటే వెళ్ళిపోతున్నావు. అక్కడ పని అంతా అలాగ వదిలేసి వచ్చాను. నువ్వు ఫోన్ చేసేవని వచ్చాను. ఎలాగ తప్పదు. ఊరెళ్ళాక పంతులు గారిని కలిసి పసుపు కుంకుమ ముహూర్తం కోసం ఫోన్ చేసి మాట్లాడతా. ఓకే, ఉంటానమ్మా. నాన్న ఆగండి, నేను కూడా బస్ స్టాప్ వరకు వస్తాను. అదేంటి, నీకు ఇంకా టైం ఉంది కదా. బావా ఆఫీస్లో ఈరోజు త్వరగా రమ్మన్నారు. నీకెలాగో లేట్ అవుతుంది కదా. సరే. సరే, జాగ్రత్త, మెల్లగా ట్రైన్ ఎక్కు. ఉంటా. సరే, బాయ్ బావా. బాయ్ అల్లు. జాగ్రత్త. ఏంటి నాన్న, ఎప్పుడు లేని కొత్తగా అమ్మ అని పిలుస్తున్నారు? నిన్ను ఎలా పడితే అలా పిలవద్దు అన్నాడమ్మా బావా. ఎప్పుడు? అది మన గొడవ. గొడవ? ఏం గొడవ? ఏం లేదులేమో, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మీ నోట్లో ఏది ఆగదు నాన్న. ఏం గొడవ? అసలు ఏం జరిగింది? అది నిన్న నేను వద్దులోకి అక్క బావ అల్లుడి మీద అరుస్తున్నారమ్మా. ఏంటంటే అల్లుడిని పక్కకి తీసుకెళ్ళి అడిగి ఆ మాటల సందర్భంలో చెప్పాడు నిన్ను ఇలా పిలవాలని. అదంతా కాదు, అసలు ఏం గొడవ? నువ్వు వెళ్ళేసరికి ఏం మాట్లాడుకుంటున్నారు? బావ నీకేం చెప్పొద్దు అన్నాడమ్మా. అయినా ఇదంతా చెప్పాను కదా, ముందు ముందు నీకే తెలుస్తుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సరే నాన్న, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. నువ్వు 280 నెంబర్ బస్ ఎక్కు, రైల్వే స్టేషన్లో దింపుతుంది. సరేనా? అలాగే అమ్మా, జాగ్రత్త. మీనాక్షి, ఆఫీస్కే కదా, నేను డ్రాప్ చేస్తారా? మీను, మీనాక్షి, నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. నేను జరిగిన దానికి ఫీల్ అయ్యావా? మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశానా? ఆకాష్, కెన్ యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్? నాకు వర్క్ ఉంది, ప్రశాంతంగా ఉండని నన్ను. పొగరు.
నిన్నేమైంది? పని చూసుకో. ఎరచ్చి ఈరోజు ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావు? నీకు చెప్పలేదు కదా, అప్పుడు చీ అన్నదే రేపు నన్ను ఏవండి అని పిలుస్తుంది. జోక్ బాగుంది, టైం ఉన్నప్పుడు చెప్పు, నవ్వుతా. నిజంగారా నాతో పెళ్లి కొప్పుకుందిరా పుల్కేష్. నేను నమ్మనురా, నీకంత సీన్ లేదు. అయినా మొన్న చీ అన్నది ఈరోజు పెళ్ళికి ఎలాగ ఒప్పుకుంటా చెప్పు. సరేరా, ప్రూఫ్ చూపించాలా? చూపించు. చూపిస్తా, నీ సంగతి చెప్తా. హలో మావయ్య. చెప్పినానా మావయ్య ట్రైన్ ఎక్కారా? ఇప్పుడే ఎక్కాను. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి మరి. సరే అల్లుడు, ట్రైన్లో కూర్చోడానికి కూడా ఖాళీ లేదు, వెళ్ళిగా ఫోన్ చేస్తున్నానా. ఓకే మావయ్య, నేను ఒకటి అడగాలి. చెప్పాలిడు. అదే పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారని. అది పంతులు గారిని అడిగి చెప్తాను, ముహూర్తాలు పెట్టుకుందాం, సరేనా? ఓకే మావయ్య, బాయ్. విన్నావారా ముష్టి నా కొడక, విన్నావా? నాకు నమ్మబుద్ధి కావడం లేదురా. ఈ కన్వర్సేషన్ మొత్తంలో నువ్వెక్కడా మీనాక్షి పేరు తీయలేదు. ఏమో నువ్వు వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఏం చిల్లరగానే ఉన్నావురా, ఇంత కూడా నమ్మకం లేదా? అంటే నాకు ఇంక మీనాక్షి పడతాను ఫిక్స్ అయిపోయావా? ఎస్. సరేరా, ఈసారి మళ్ళీ ఫోన్ చేసి ఈసారి మీనాక్షి పేరు వచ్చేలా మాడతా, ఓకేనా? వద్దు, పాపం పెద్ద ఆయన ట్రైన్లో ఉన్నట్టున్నాడు. నీకు దమ్ముంటే మీనాక్షికి ఫోన్ చెయ్యి. అవసరమా? అయిపోయి, ఎప్పటికైనా ఒప్పుకో ఫేక్ ముచ్చట్లు చెప్పినా అని. అయినా నేను నీకు ఎప్పుడో చెప్పినాను రా, నీకు అంత సీన్ లేదని. ఎవడికో ఫోన్ చేసి నన్ను బ్లఫ్ చేద్దామని చూసావు, ఇప్పుడు నువ్వు అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడే చేస్తా చూడు. హలో చెప్పు బావా, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అదే నీకు నాతో పెళ్ళి ఓకే కదా? పాపం పెళ్ళి అనగానే ఫోన్ కట్ చేసింది. అరే ఏంటి నీ ప్రాబ్లం? నిన్ననేగా ఓకే అని చెప్పాను, ఎందుకు నా ప్రాణం తీస్తావు? రేయ్, జోకులు కాదు కానీ నిజంగా అమ్మాయికి పెళ్ళంటే ఇష్టమేనా, లేకపోతే మీరు బలవంతంగా ఒప్పించారా? రే, నీకు నా గురించి తెలుసు కదరా, నేను అలా చేస్తానా? నిన్న ఈవినింగ్ పైకి తీసుకెళ్ళి మరి అడిగాను ఇష్టమా కదా అని. అప్పుడు కూడా తనకి ఇష్టమనే చెప్పిందిరా. మరి ఫోన్లో ఎందుకు ఇలా మాట్లాడింది? ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యన ఏమైనా తను అబ్నార్మల్గా బిహేవ్ చేసిందా? అబ్నార్మల్ కంటే అవునరా, నిన్నట్టుండే తినేటప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోవటం, టెర్రస్ మీద ఒక్కతే ఉండటం, మార్నింగ్ ఆఫీస్కి కూడా నేను దించుతానే తనే వెళ్ళిపోవడం. అయితే తను పక్కా ఏదో ప్రాబ్లంలో ఉందిరా. ఎందుకైనా మంచిది తనతో నువ్వు మాట్లాడి ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయి. సరే. మీనాక్షిలా ఉంది, అప్పుడే వెళ్ళిపోతుంది. ఆఫీస్ అవర్స్ ఇంకా అవ్వలేదు కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏంటి? పర్మిషన్ తీసుకున్నా. మరి నా సంగతి ఏం చేసావు? నీ సంగతి ఏంటి? అదే నా ప్రపోజల్.
మీనాక్షి, నువ్వు రిప్లై ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఇచ్చి నీ కన్నీళ్ళతో కాలం గడిపేస్తూ ఉంటాను. వెయిటా బొంగ, లేట్ అయితే ఇంకో దాన్ని చూసుకోవడమే. హలో మీను, ఎక్కడున్నావు? నేను కింద వెయిట్ చేస్తున్నా. బావా నీతో మాట్లాడాలి. పెద్దమ్మ తల్లి టెంపుల్ పక్కనున్న టీ షాప్కి రా బావా. అది కాదు. ఏమైంది? సారీ బావా, నీకు నా మీద ఫీలింగ్స్ కలిగేలా చేసుంటే సారీ బావా. నేను నిన్ను మోసం చేసుంటే సారీ బావా. నీ మనసుకి దగ్గరై ఉంటే సారీ, అన్నిటికీ సారీ బావా. నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదు. ఆకాష్ అనే అతను ప్రపోజ్ చేశాడు. అతనంటే నాకు ఇష్టమే. నీకు నాన్నకి భయపడి ఈ పెళ్ళి ఓకే చేశాను. నాకు ఆకాష్తోనే ఉండాలని ఉంది బావా. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కమెంట్లో ఇచ్చిన లింకుతో మీరు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరీ అప్ గైస్.